नमस्ते, आदाब, सत श्री अकाल। मैं निसार सोहेल टीवी L7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। నా పేరు మొహమ్మద్ ఎజాజ్ మగ్దుంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను మీ ముందు వస్తున్నాను. నేను ఎంబీఏ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. బయట జాబ్ చేశాను 2 ఇయర్స్. బట్ నాకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే మా ఊరిలో నేనున్న మా మండల్లో మా ఊరు చాలా చిన్నది, మగ్దుంపూర్ గ్రామం. ఇంతకుముందు దొంతిలో ఒక భాగం ఉండేది. మా సర్పంచ్ దొంతి సర్పంచ్ ఇద్దరు దొంతి సర్పంచే మాకు ఉండేవాడు. ఆ సర్పంచ్ ఏం చేశాడో నేనైతే చెప్పని అవసరం లేదు. విలేజ్ పరిస్థితి చూస్తే మీకే తెలుస్తుంది. సో నేను యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంబీఏ కంప్లీట్ చేసి నాకు ఈ ఊర్లో మా ఊర్లో ఉండే వాళ్ళ పరిస్థితులు చూసి నాకు కోపం వచ్చి నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే యూత్ ఆల్ ఓవర్ ది స్టేట్ కానీ ఎక్కడైనా కానీ మీరు చొరవ తీసుకొని పాలిటిక్స్లోకి రండి. ఎందుకంటే యూత్ అంటే ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అంటే జాబ్ చేయడమే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. స్పెషల్లీ మీ విలేజెస్, మీరుండే ప్రదేశం, మన ప్రజలు బాగుండాలి. దానికి మించిన జాబ్ అయితే ఏది ఉండదు నాకు తెలిసి. ఇంకోటి, మీ దగ్గర ఆ మ్యాటర్ ఉంది, మీ దగ్గర ఆ కెపాసిటీ ఉంది, ఆ క్యాలిబర్ ఉందంటే మీరు టాలెంట్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో కానీ ఏదైనా మంచి పొజిషన్లో మీరు వర్క్ చేస్తే మీరు ఒక్కళ్ళే బాగుపడతారు. అదే మీరు వచ్చి కొన్ని వందల మందికి, మా ఊరు వచ్చేసి మగ్దుంపూర్ 530 మంది ఓట్స్ ఉంటారు, 700 నుంచి 800 జనాభా ఉంటుంది. కానీ ఇంతవరకు కూడా అభివృద్ధి చెందిన ఊర్లలో మా ఊరు పేరు తీసుకోవడం జరగదు. ఎందుకంటే ఇక్కడ మురికి వారాలు అలాగే ఉన్నాయి, సరిగ్గా రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ఇంకా మెయిన్ పెద్ద సమస్య ఏంటంటే నిరక్షరాస్యత పెరిగిపోతుంది. సో దీనికి ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఎవరో ఒకరు ముందుకు చొరవ తీసుకొని వచ్చి ఇది మార్చడానికి ప్రయత్నించాలి. మేము అదే సదుద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మా యుద్ధం అనేది పెద్దలతో కాదు, పార్టీల పరంగా కాదు, మా యుద్ధం అనేది ఎవరితో కాదు. మా యుద్ధం అనేది ఒక సరైన వ్యవస్థ నిర్మించడానికి, సరైన సమాజం నిర్మించడానికి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ వస్తాయి, పథకాలు చాలా వస్తాయి. కానీ అది పేదవారి ఇంటి దాకా కూడా తీసుకురావడానికి సరైన నాయకుడు అవసరము. దురదృష్టవశాత్తు ఇంతవరకు అలాంటి నాయకుడు మాకు రాలేరు. అలా వచ్చి ఉంటే మేము ఈరోజు వచ్చేవాళ్ళం కాదు. మాకు మా పరిస్థితుల మీద చాలా బాధ అనిపించింది. అందుకే లగ్జరీ లైఫ్ కూడా మేము బతకొచ్చు. ఎంబీఏ చేశాను, బయట చేసుకుంటే నాకు మంచి జాబ్ కూడా దొరుకుతుంది. బట్ మా ప్రజల కష్టాలే నాకు కనిపించాయి. ప్రజలు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. సో డెవలప్మెంట్ అనేది ఊరు నుంచే కావాలి. సో నేను ఆల్ యంగ్స్టర్స్కి చెప్పడం ఏంటంటే మీరు రండి, పాలిటిక్స్లోకి రండి, స్టెప్ తీసుకోండి. మనం వస్తేనే, యూత్ వస్తేనే ఈ వ్యవస్థ అనేది మారుతుంది, కరప్షన్ అనేది తగ్గుతుంది, వర్క్లో క్వాలిటీ అనేది పెరుగుతుంది. అందుకే నేను సర్పంచ్గా నా నామినేషన్ వేశాను మగ్దుంపూర్ గ్రామ పంచాయతీ నుంచి. మొట్టమొదటిసారిగా మాకు సర్పంచ్ అవకాశం వచ్చింది. గ్రామ పంచాయతీ రీసెంట్గా సపరేట్ అయింది. సో నాకు గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తొచ్చింది నాకు. మీరు నాకు ఓటేసి ఈ గుర్తు, ఈ మేనిఫెస్టోలో మాకు ఏమేమైతే కష్టాలు ఉన్నాయో అన్ని మేము ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లీన్లీనెస్ అండ్ ఆల్ స్కీమ్స్. ఎవరైతే మనకు నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ స్కీమ్స్ ప్రవేశపెడతారో అది పేదవాడి ఇంటి దాకా తీసుకురావడానికి మేము నడిపించడానికి నేను కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి మా స్నేహితులు అందరూ యూత్ తలుచుకుంటే జరగంది ఏమీ లేదు. అదే నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే యంగ్స్టర్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్. Because this nation is 70% is nation is about youngsters, not old people. సో ఇక్కడనే కాదు, సర్పంచే కాదు, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఒక యంగ్స్టర్ వస్తే ఆ ఎనర్జీ తోటి మన యూత్ వచ్చి దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. ఇన్ని రోజులు వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం కాకుండా మనమే స్టెప్ చేసి రూల్స్ ఫాలో అయ్యి రూల్స్ని చేంజ్ చేయాలి. రూల్స్ని చేంజ్ చేయాలంటే రూల్స్ని బ్రేక్ చేసి చేంజ్ చేయలేము. రూల్స్ని ఫాలో కావాలి, అక్కడ దాకా వెళ్ళి రూల్స్ని అనేది మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. నేను కొత్తని కాదు చెప్పడం మీకు ఎలాంటిది అనేది. మీరు ఎంకరేజ్ చేయండి మమ్మల్ని, యంగ్స్టర్స్ మేము ముందుకొచ్చాము. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఊర్లో ఒక యంగ్స్టర్ ముందుకొచ్చి సర్పంచ్గా కానీ, గ్రామీణ ఏదైనా పెద్ద పోస్ట్లో కానీ వచ్చి మోడల్ విలేజే అల్టిమేట్ గోల్ ఉండాలి. ప్రతి ఒక్క ఊరిని, పల్లెటూరిని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలి. దీనికి మేము అందరం ముందుంటాము అని నేను మా ఫ్రెండ్స్తో సహా ముందుకొచ్చాను. అందరూ చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మాకు చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంటింటికి తిరగడం జరిగింది. వాళ్ళకు ఓట్ పరంగా మీరు ఎలాంటి వాళ్ళకి ఓట్ వేయాలి, డబ్బులు తీసుకోవద్దు, వాళ్ళు ఇచ్చే గిఫ్టులు తీసుకోవద్దు అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరూ మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. 25వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో మాకు
సర్పంచ్గా గెలిపిస్తారని మేము నమ్ముతున్నాము. సర్పంచ్గా నేను ఎన్నికైతే నా ఈ పోరాటంలో నిజాయితీగా నేను ముందుకు వెళ్తున్నాను. నేను ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే మా ఊరిని ఒక మోడల్ విలేజ్గా వచ్చే 5 సంవత్సరాలలో చేస్తానని నేను నమ్ముతున్నాను. దీనికి మా వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు రింగుకు ఓటేసి మగ్దుంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఎన్నుకోండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఇన్ని రోజులు వేరే వాళ్ళకి చాలామందికి నమ్మడం జరిగింది. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, ఇక్కడ నుంచి పుట్టినోళ్ళు కాదు. నేను ఈ ఊర్లోనే పుట్టడం జరిగింది. ఈ ఊరు నీళ్ళు తాగినోడిని, ఈ ఊరు గాలి పీల్చుకొని ఈ ఊరు నేల మీదనే నడిచినవాడిని. నేను జనంలో వచ్చినోడిని, నాకు జనం కష్టాలేంటో తెలుసు. సో నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను ఒక్కసారి సర్పంచ్ అభ్యర్థిగా ఎంచుకుంటే అభివృద్ధి అనేది ఏంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి పనులు జరిపించుకోవాలి అదంతా మనకు తెలుసు. అదేవిధంగా ముందుకెళ్ళి అంతా డెవలప్మెంట్ చేసుకుందామని నేను సెలవు తీసుకుంటున్నాను. ఉంగరం గుర్తుకి